మరణించినాడు, సమాధి చేయమన్నాడు. ఆ సమాధి నుండి తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుంటారో అటువంటి వారిని పాప బానిసత్వం నుండి విడిపిస్తాడు. ఇదిరా మనం స్వాతంత్ర దినోత్సవం అని జరుపుకుంటా ఉన్నాం. ఇది భౌతికమైనటువంటిది. అయితే ఇంకొక మరి స్వతంత్రత ఉంది. అది ఎవరిచ్చేటువంటి వారంటే ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు. దేని నుండి అంటే పాపము నుండి, పాప బంధకాల నుంచి ఆయన నేను ఈ దినం విడిపించాలని కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మేము చెప్పేటువంటి ఈ మాటలేందు మీరు లక్ష్యం ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే ప్రభు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనాల ప్రకారం తిరిగి 3వ దినాన లేపబడెను. కాబట్టి మన పాపముల నిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం పోయిచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని, పాప భారాన్ని తీసివేసి విశ్రాంతిని ఇస్తాను, నెమ్మదినిస్తాను, సంతోషాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను అంటా ఉన్నాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకుంటారో వారిని